శివాయ నమః. ఓం నమః శివాయ. శివాయ నమః. ఓం నమః శివాయ. శివాయ నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. తిరుపతి క్షేత్రంలో కపిలతీర్థ పుణ్యక్షేత్రంలో కొలువు తీరినటువంటి కపిలేశ్వర స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో ఆ పరమేశ్వరుడు దివ్యమైన దర్శన భాగ్యాన్ని మనకి కల్పిస్తూ ఉన్నారు. ఆహా, గజవాహనాన్ని అధిరోహించినటువంటి సర్వేశ్వరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి దర్శించుకునేటువంటి దివ్యమైన భాగ్యం మనకి కలుగుతూ ఉన్నది. ప్రకృతి రామణీయకత ఒకవైపు, పరమేశ్వర తత్వభావ తరంగాలు విలసిల్లేటువంటి అద్భుతమైనటువంటి పుణ్య ప్రదేశం కపిలతీర్థం. ఇలా బయటికి ప్రాకృతికమైనటువంటి సౌందర్యం, జలజలా పారేటువంటి చక్కనైన జలతరంగాలు, అదేవిధంగా ఆ పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు పుష్కలంగా ఉన్నటువంటి దివ్యక్షేత్రమైనటువంటి కపిలతీర్థంలో భక్తుల పాలిటి కొంగు బంగారంగా విలసిల్లేటువంటి శ్రీ కపిలేశ్వర స్వామివారిని మనం అందరం కూడాను స్వామివారు గజవాహనాన్ని అధిరోహించి ఉండగా దర్శించుకుంటూ ఉన్నాం. గజం ఐశ్వర్యానికి సంకేతం. అంటే గజవాహనాన్ని అధిరోహించినటువంటి కపిలేశ్వర స్వామివారు స్వామివారిని దర్శించుకుంటూ పునీతులము ధన్యులం అవుతున్నటువంటి మన అందరికీ కూడాను సకల ఐశ్వర్యాలను కూడాను అనుగ్రహిస్తారు. ఆహా, అదిగోండి భద్రగజాలు ఎంతో ఆనందంతో చూస్తూ ఉన్నాయి శ్రీ కపిలేశ్వర స్వామి వారిని. స్వామి, మా జాతికి ఎంతటి సౌభాగ్యాన్ని కలిగించావు స్వామి. గణనాథుడైనటువంటి నీ పుత్రుడు వినాయకునికి మా గజశిరస్సుని అందించావు. అలాగే ఈ బ్రహ్మోత్సవాలలో వాహన రూపమైనటువంటి కైంకర్యాన్ని చేసేటువంటి అవకాశాన్ని కల్పించావు అని ఆ భద్రగజాలు ఎంతో సంతోషంతో చూస్తూ, ఆహా, మా జాతికి స్వామివారు అందించినటువంటి దివ్యమైన భవ్యమైన రమ్యమైన అనుగ్రహం కదా అని వీక్షిస్తూ ఉన్నటువంటి మహత్తరమైన సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. కపిలతీర్థంలో విలసిల్లుతూ ఉన్నటువంటి కపిలేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహ ప్రాప్తికై మనం అందరం కూడాను స్వామిని త్రికరణ శుద్ధితో ప్రార్థిద్దాం. విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో ఆ విశ్వేశ్వరుణ్ణి ప్రస్తావిస్తూ ఉన్నారు ఈ విధంగా. శ్రీ మంజూషిక భక్తపాలన కళా శ్రీ చుంచువానందవల్లీ మంజు ప్రసవంబు చిద్గగన ప్రాళేయాంశువున్ మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్న మేఖల కటాక్షీభూత నిహారరు శ్రీమంతం వై పొల్చు వెల్గునొకడే సేవింతు విశ్వేశ్వరా. ప్రపంచానికి అధిపతివైన ఓ శివ, సకల సంపదలకి కూడాను మంజూష అంటే పెట్టె అయినటువంటి నీవు, భక్తులను పాలించడమనేటువంటి కళలో ప్రఖ్యాతిని పొందినటువంటి ఆనందమనే తీగకు పూచిన మనోహరమైన పుష్పమైన, జ్ఞానమనే ఆకాశంలో చంద్రుడైన, మోక్షమనే లక్ష్మికి మాణిక్యాలతో కలిసిన కొత్తదైన వడ్డాణమైన, క్రీగంటి చూపులుగా మలుచుకున్న చల్లని వెలుగు సంపదలు కలదైనటువంటి ఒకటిగా ప్రకాశించే నీ వెలుగును నేను సేవిస్తూ ఉంటాను అని
ఆ పరమేశ్వరుని యొక్క వైభవాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు చక్కగా అక్షరీకరించారు. ఆ పరమేశ్వరునికి అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతోటి రకరకాలైనటువంటి కళారూపాలను కూడాను ప్రదర్శిస్తూ ఉన్నారు. అదిగోండి ఆ వృషభ రాజాలు కూడా ఎంతో సంతోషంతోటి చూస్తూ ఉన్నాయి. ఆహా, ఎంతటి భాగ్యం! ప్రత్యక్షంగా శ్రీ కపిలేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునేటువంటి భాగ్యం కదా మాది అని మంగళ వాయిద్యాలతో కళాపూర్వకమైనటువంటి ఉపాసనా కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు భక్తులందరూ కూడాను. క్షణే క్షణే యన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయాః అన్నట్లుగా ఆ పరమేశ్వరుని యొక్క కపిలేశ్వర స్వామి వారి యొక్క దివ్య స్వరూపం చూసిన కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటుంది. రమణీయమైనటువంటి పుష్పమాలికలన్నీ కూడాను అదృష్టాన్ని పొందాయి. పుష్పమాలానుషంగేన సూత్రం శిరసి ధార్యతే అన్నట్లుగా స్వామి నీకు అలంకరింపబడి ఉండటం వల్ల కదా మాకు ఇంతటి సౌభాగ్యం కలిగింది అని ఆ పుష్పాలన్నీ కూడాను చక్కని కైంకర్యాన్ని చేస్తూ ముచ్చటలాడుతూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉన్నది. కాళిదాస మహాకవి అభిజ్ఞాన శాకుంతలంలో అష్టమూర్తి తత్వాన్ని, ఆ పరమేశ్వర తత్వాన్ని ఆవిష్కరించారు కదా. యా సృష్టిస్రష్టురాత్యా వహతి విధిహుతం యాహవిర్యాచహోత్రీ ఏ ద్వే కాలం విదత్తః శృతి విషయగుణా యా స్థితా వ్యాప్య విశ్వం యామాహుః సర్వబీజ ప్రకృతిరితి యయా ప్రాణినః ప్రాణవంతః ప్రత్యక్షాభిః ప్రపన్నస్తనుభిరవతు వస్తాభిరష్టాభిరీశః. నీరు, అగ్ని, యజ్ఞం చేసే యజమాని, సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, పృథ్వీ, ప్రాణవాయువు, ఈ 8 రూపాలలో ఉన్నటువంటి ఆ పరమశివుడు మిమ్మల్ని కాపాడాలి అని కోరుకుంటున్నట్లుగా ఆ కాళిదాస మహాకవి యొక్క శ్లోకం తెలియచేస్తూ ఉన్నది. భద్రగజాన్ని అధిరోహించినటువంటి కపిలేశ్వర స్వామివారిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఆహా, చూడండి, ధగద్ధగాయమానమైనటువంటి ఆభరణాలతోటి ముసిముసి నవ్వులను విరబూస్తూ ఉన్నటువంటి ఆ నిసర్గమైన స్వాభావికమైనటువంటి నవ్వులతో ఉన్నటువంటి ఆ పువ్వుల మధ్య ఆ కపిలేశ్వర స్వామి విరాజిల్లుతూ ఉన్నటువంటి మహత్తరమైన సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. శ్రీ కపిలేశ్వర స్వామి వారికి తెలుగింటి జానపద కళారూపమైనటువంటి కోలాటాన్ని చక్కగా సమర్పిస్తూ ఉన్నారు భక్తురాళ్ళు అందరూ కూడాను. అంటే కళారూపకమైనటువంటి కైంకర్యాన్ని వారు అందరూ కూడాను చేస్తూ ఉన్నారు. విరబూసిన మల్లెల్ల మనస్సులు ఈ విధంగా ఉన్నాయి. ఆహా, స్వచ్ఛతకు మేము సంకేతం అంటూ చెప్తూ ఉంటారు కదా. స్వచ్ఛతకు ప్రతిరూపమైనటువంటి శ్రీ కపిలేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో స్వామికి అలంకారంగా నిలిచినటువంటి మా భాగ్యం ఎంత గొప్పదో కదా అని అవి అన్నీ కూడాను భావిస్తూ ఉన్నాయి. ఆహా, సమస్త లోకాలను కూడాను తమ క్రీగంటి చూపుతో అనుగ్రహించేటువంటి కపిలేశ్వర స్వామి యొక్క వైభవం అద్భుతం, అపూర్వం. వేదాంతేషు యమాహురేక పురుషం వ్యాప్య స్థితం రోదసీ యస్మిన్నీశ్వర ఇత్యనన్య విషయః శబ్దో యథార్థాక్షరః అంతర్యస్య ముముక్షుభిర్నియమిత ప్రాణాదిభిర్మృగ్యతే సస్తాణుః స్థిరభక్తియోగసులభో నిశ్రేయాసాయాస్తు నః. వేదాంతాలలో ఏ పరమశివతత్వం అభివర్ణించబడుతుందో ఆ పరమశివతత్వానికి ప్రతీకగా త్రికరణ శుద్ధితోటి మనం అందరం కూడాను ఆ పరమేశ్వరుణ్ణి శరణు వేడాలి.
స్వామి, నీ క్రీగంటి చూపు ఇసుమంత ప్రసరించినా చాలు కదా, లౌకికమైనటువంటి భవబంధనాలన్నింటికీ కూడాను మేము దూరమవుతాము స్వామి అంటూ ఆ కపిలేశ్వర స్వామిని మనం శరణు వేడుకోవాలి. అంతేకాదు స్వామి, నిన్ను సేవింపగా ఆపదల్ పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసార మోహంబుపై కొనని జ్ఞానముగల్గని గ్రహగతుల్ కుందింపని మేలువచ్చిన రాని అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వరా. దూర్జటి మహాకవి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో రచించినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఇలా చెబుతూ ఉన్నారు. ఓ పరమేశ్వరా, నిన్ను సేవించడం వలన నాకు ఆపదలు కలిగినా కలగని, ఉత్సవాలు జరిగినా జరుగని, సామాన్య మానవుడు అనినా మహాత్ముడు అని అనినా, సంసారమనే మోహం కలిగిన, జ్ఞానం కలిగిన, గ్రహగతులు అనుకూలించినా అనుకూలించకపోయినా, మంచి జరిగినా చెడు జరిగినా అవన్నీ కూడాను నాకు ఆభరణాలే స్వామి అని దూర్జటి కవీంద్రులు చెబుతూ ఉన్నారు. దూర్జటి అనే పదానికి శివుడు అని అర్థం. అలాగే కవీంద్రుల పేరు కూడాను దూర్జటియే. అంటే దూర్జటి ఆ మహాదూర్జటికి అక్షర సమర్పణ చేసినటువంటి పద్యంగా మనం చెప్పుకోవచ్చు. స్వామి, నీ కరుణాకటాక్ష వీక్షణాలు మాకు కలగాలి అని నిన్ను మేము అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో ప్రాధేయపడుతూ ఉన్నాం. నీ క్రీగంటి చూపు మాపై ప్రసరిస్తే చాలు స్వామి. ఏ వేదంబు పఠించెలూత భుజగం వేశాస్త్రముల్ చూచి తానే విద్యాభ్యసనంబునర్చెకరి చెంచే మంత్రముహించి బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కావు మీ పాద సంసేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా. స్వామి, నీ అనుగ్రహం పొందడానికి నీ పాదాలను సేవించటమే ముఖ్యం తప్ప లౌకికమైనటువంటి విద్యలు కావు. ఆ సాలెపురుగు ఏ వేదాన్ని చదివిందయ్యా? ఆ సర్పం ఏ శాస్త్రాన్ని పఠించింది? ఏనుగు ఏ విద్యను అభ్యసించింది? బోయవాడైనటువంటి తిన్నడు ఏ మంత్రంతో నిన్ను ఉపాసన చేశాడు? అన్నింటికీ మూల కారణమైన నిన్ను గురించి తెలుసుకోవడానికి ఈ జీవకోటికి ఒకరు బోధించగా నేర్చుకున్నటువంటి విద్య వల్ల సాధ్యమా? సాధ్యం కాదు కదా. నీ పాదాలను అర్చించాలనేటువంటి గట్టి కోరిక వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది అని ఆ కపిలేశ్వర స్వామిని మనం మనసారా వేడుకోవాలి. స్వామి, గ్రహగతులన్నీ కూడాను నీ యొక్క దృష్టి ప్రసరిస్తే అనుకూలంగా మారతాయి. కాబట్టి నీ దృష్టి మాపై ప్రసరించటమే అత్యంత ముఖ్యమైనటువంటి అంశము అని ఆ కపిలేశ్వర స్వామి వారిని మనం మనసారా ప్రార్థిద్దాం. సిరులను ఒలికేటువంటి తిరుమల గిరుల చెంత అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి కపిలతీర్థ క్షేత్రంలో కొలువు తీరినటువంటి ఆ కపిలేశ్వర స్వామివారిని స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో మనం దర్శించుకోండి. భక్త శిఖామణులందరూ కూడాను ఆరాటంతో కోలాటం సమర్పిస్తున్నటువంటి మహనీయ సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఓం నమః శివాయ. शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय ओम नमः शिवाय गंगाधर हर नमः शिवाय
भस्माङ्गरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय निगम्बराय तस्मै नकाराय नमः शिवाय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय प्रमथनाथ महेश्वराय मन्दाकिनी सलिलचन्दन चर्चिताय नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मन्दार मुख्य बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय मन्दार मुख्य बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय शिवाय गौरी वदनारविन्द सूर्याय दक्षध्वरनाशनाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय
శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాङ्మయం ఆహార్యం చంద్రతారాదితం వందే సాత్వికం శివం. ఏ లోకం ఏ పరమశివుని యొక్క అంగాభినయనము, సమస్త సాహిత్యం ఏ పరమశివుని యొక్క వాక్కు యొక్క రూపము, చంద్రుడు నక్షత్రాలు మొదలైనవి ఏ పరమేశ్వరుని యొక్క ఆహార్యాభినయము, అటువంటి సత్వప్రధానుడైన సాత్వికాభినయ రూపి అయినటువంటి ఆ పరమశివునికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. తిరుపతిలో భక్తుల కోర్కెలు తీర్చేటువంటి స్వామి అయిన కపిలేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈ రాత్రివేళ ఆ దేవాది దేవుడు గజవాహనారూఢుడై సమస్త లోకాలలో ఉన్నటువంటి తన భక్త కోటికంతా కూడా మహత్తరమైన దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. గాఢమైన సంసారమనేటువంటి చీకట్లని పారద్రోలడానికి స్వామివారి యొక్క అనుగ్రహము అనే కాంతి పుంజం మనకి అవసరం. అందుకని కపిలేశ్వర స్వామివారిని మనం ప్రార్థించుకుందాం. స్వామి, నీ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు అనేటువంటి కాంతి పుంజాలు ప్రసరించి గాఢాంధకారంలో ఉన్నటువంటి ఈ సంసార చీకట్లనన్నీ కూడాను పోగొట్టాలి స్వామి అని ఆ పరమేశ్వరుణ్ణి మనం ప్రార్థన చేద్దాం. సకల ఐశ్వర్యాలను ప్రసాదించేటువంటి స్వామిగా శ్రీ కపిలేశ్వర స్వామివారు దివ్యమైన మహనీయమైనటువంటి అపూర్వ సౌందర్య స్వరూపంతో విలసిల్లుతూ ఉన్న మహత్తర దృశ్యాన్ని మన హృదయం అనేటువంటి పేటికలో మనం భద్రపరుచుకోవాలి. అందుకనే హృదయ మంజూషలో నిత్యము కూడాను ఆ కపిలేశ్వర స్వామి వారిని మనం భద్రపరుచుకోవాలి. అంటే మనస వాచ కర్మణ మనోవాక్కాయ కర్మల్ని ఏకత్రీకరించి ఆ పరమేశ్వరుణ్ణి సర్వదా మనం స్మరిస్తూ ఉండటమే హృదయంలో ఉంచుకోవటం అంటే. శ్రీకంఠున్ పరమేశున్ అవ్యయు నిజ శ్రీపాద దివ్య ప్రభానీకోత్సారిత దేవతానికర దుర్నీత్యక్షరధ్వాంతు చిత్ప్రాకామ్యాంగు అపాంగమాత్ర రచిత బ్రహ్మాండ సంఘాతు చంద్రాకల్పున్ ప్రణుతింతు నిన్ను మది ఆహ్లాదింతు సర్వేశ్వరా. ఓ పరమేశ్వర, సమస్త ప్రపంచానికి నువ్వు సార్వభౌముడివి. నువ్వు విషాన్ని కంఠంలో ధరించినటువంటి వాడివి. శ్రేష్టమైన ఈశ్వరుడివి. నాశం అనేటువంటిది లేనటువంటి వాడివి. నీ పాదముల దివ్యమైన కాంతితో దేవతల చెడు నడత అనే అంధకారాన్ని దూరం చేస్తావు. అంటే దేవతల్ని సైతం రక్షించేటువంటి స్వామివి నీవు. మానవమాతృలైనటువంటి వ్యక్తులలో దుష్టభావనలు కలగడం కొంత సహజంగా కనిపిస్తుంది. కానీ దేవతామూర్తులలో కలిగేటువంటి దుష్ట చింతనల్ని కూడా నువ్వు పటాపంచలు చేసేటువంటి వాడివి. జ్ఞానమనే ఐశ్వర్యానివి కలిగినటువంటి వాడివి. నీ కడగంటి చూపుతో 7 లోకాలు 14 లోకాలను కూడా సృష్టించేటువంటి శక్తి కలిగిన వాడివి. చంద్రుణ్ణి నిసర్గమైన సహజమైన అలంకారంగా కలిగినటువంటి వాడివి. అలాంటి నిన్ను బాగా సంస్తుతి చేస్తూ నా మనస్సులో నిత్యము కూడాను సంతోషిస్తుంటాను స్వామి అంటూ ఆ పరమేశ్వరుణ్ణి మనం శరణు వేడాలి. ఆహా, గజరాజాలన్నీ కూడాను ఆనంద తత్వాన్ని పొంది ఉన్నాయి. లోకోత్తరమైనటువంటి భాగ్యాన్ని ఆ కపిలేశ్వర స్వామి మాకు కలిగించారు కదా అని లోకంలో ఉన్నటువంటి సమస్త గజజాతి కూడా ఆనందాన్ని పొందుతూ ఉన్నది. ఆహా, జంతు
స్వరూపాన్ని పొందినటువంటి మమ్మల్ని వాహనంగా చేసుకొని మాలో దైవత్వాన్ని దర్శించమని సమస్త మానవాళికి కూడాను సందేశాన్ని ఇస్తున్నావు కదా స్వామి అంటూ లోకంలో ఉన్నటువంటి గజాలన్నీ కూడాను గజవాహనాన్ని అధిరోహించినటువంటి శ్రీ కపిలేశ్వర స్వామి వారిని దర్శిస్తూ చక్కగా అభిభావన చేస్తూ ఉండడం కూడాను ఎంతో సహజం అనిపిస్తూ ఉన్నది. ఏకైశ్వర్యస్థితోపి ప్రణత బహుఫలే యస్వయం కృత్తివాసాః కాంతా సమ్మిశ్రదేహోప్యవిషయమనసాం యః పరస్తాద్యతీనాం అష్టాభిర్యస్య కృష్ణం జగదపి తనుభిర్బిభ్రతో నాభిమానః సన్మార్గాలోకనాయ వ్యపనయతు సవస్తామసీం వృత్తిమీశః అంటూ ఆ పరమేశ్వరుణ్ణి మనం ప్రార్థన చెయ్యాలి. స్వామి, నిన్ను ప్రార్థించేటువంటి సకల ఐశ్వర్యాలను ఓం నమః శివాయ ఐశ్వర్యాలను నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ పత్రం నమః శివాయ ధూపం నమః శివాయ దీపం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. హాలాహలమే పాల సంద్రము జన్మించిన ఆ క్షణము శివ ఓం నమః శివాయ. పానము చేసి హాలాహలము లోకముగా చెను శివుడు. హర ఓం నమః శివాయ. నాదం నమః శివాయ గానం నమః శివాయ తాళం నమః శివాయ భావం నమః శివాయ. అసురుల గురువు శుక్రాచార్యుడు శివునితో తలబడి ఓడే శివ ఓం నమః శివాయ. ముల్లోకములు శంకరుడేయని శివశక్తిని కొనియాడే. హర ఓం నమః శివాయ. ప్రణవం నమః శివాయ స్మరణం నమః శివాయ మంత్రం నమః శివాయ ధ్యానం నమః శివాయ.
నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ఋషి గౌతముని నామమే పొంది గోదావరి ప్రవహించే శివ ఓం నమ శివాయ ఈశ్వర కృపతో గౌతమి నదిగా ఈ భువినే అలరించే హర ఓం నమ శివాయ నిఖిలం నమః శివాయం అఖిలం నమః శివాయం సకలం నమః శివాయం భువనం నమః శివాయం శివుని కరుణతో ఆనుసూయకు దూర్వాసుడు జనించే శివ ఓం నమ శివాయ అతని కోపము జగతికి మేలట ఇది శంకరుని లీల హర ఓం నమ శివాయ శబ్దం నమః శివాయ శ్రావ్యం నమః శివాయ తీర్థం నమః శివాయ క్షేత్రం నమః శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నర్మద తటమున ప్రణవ రూపముతో వెలసెను ఓంకారలింగం శివ ఓం నమ శివాయ కేదారగిరిపై వెలసిన లింగం కేదారేశ్వరలింగం హర ఓం నమ శివాయ వేదం నమః శివాయ అధనం నమః శివాయ యోగం నమః శివాయ భావం నమః శివాయ సౌరాష్ట్రములో శుభములు కూర్చగ సోమనాథుడై వెలసే శివ ఓం నమ శివాయ ఆంధ్రదేశమున శ్రీశైలములు మల్లికార్జునిగా వెలసే హర ఓం నమ శివాయ సత్యం నమః శివాయ నిత్యం నమః శివాయ వేదం నమః శివాయ నాదం నమః శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ విశ్వేశ్వరుడే వెలసెను అచట శ్రీకాశీ శుభతీర్థం శివ ఓం నమ శివాయ త్రయంబకేశుని లీలలు చాటి త్రయంబకం శివతేజం హర ఓం నమ శివాయ ప్రణవం నమః శివాయ నాదం నమః శివాయ శబ్దం నమః శివాయ శ్రావ్యం నమః శివాయ పార్థుని శక్తిని కొలువగ శివుడు కిరాత రూపము దాల్చే శివ ఓం నమ శివాయ కిరాతార్జునుల భీకర సమరం శివలీలలో ఒక భాగం హర ఓం నమ శివాయ ధ్యానం నమః శివాయ యోగం నమః శివాయ శిఖరం నమః శివాయ నిఖిలం నమః శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ నమ
नमः शिवाभ्यां नवयौवनाभ्याम् परस्पराश्लिष्टवपुर्धराभ्याम् नागेन्द्रकन्या वृषकेतनाभ्याम् नमो नमः शङ्करपार्वतीभ्याम् नमः शिवाभ्यां वृषवाहनाभ्याम् विरुचि विष्णुन्द्रसुपूजिताभ्याम् विभूतिपाटीरविलेपनाभ्याम् नमो नमः शङ्करपार्वतीभ्याम् अनघं जनकं जगतां प्रथमम् वरदं करशूलधरं सुलभम् करुणाम्बुनिधिं कलुषापहरम् प्रणमामि महेश्वरमेकमहम् अमलं कमलोद्भवगीतगुणम् शमदं समदासुरनाशकरम् रमणीयरुचिं कमनीयतनुम् नम साम्ब शिवं नतपापहरम् शिवं शङ्करं बन्धुरं सुन्दरेशं नटेशं गणेशं गिरीशं महेशं दिनेशेन्दुनेत्रं सुगात्रं मृडानि पतिं श्रीगिरीशं हृदा भावयामि भृङ्गीच्छानटनोत्कटः करिमदग्राही स्फुरन्माधवाह्लादो नादयुतो महासितवपुः पञ्चेषु नाचादृतः सत्पक्षः सुमनो वनेषु स्वपुनः साक्षान्मदीये मनोराजीवे भ्रमराधिपो विहरतां श्रीशैलवासी विभुः शिव ओं नमः शिवाय अमरेश्वर ओंकारलिंगमुलु भुविनि वेलसि अलरिंचे हर ओं नमः शिवाय वेदं नमः शिवाय नादं नमः शिवाय भावं नमः शिवाय गानं नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय శివుడు వెలసే అచ్చోట శివ ఓం నమః శివాయ కేదారేశ్వర జ్యోతిర్లింగం దర్శనమే మహయోగం హర ఓం నమః శివాయ ధ్యానం నమః శివాయం యోగం నమః శివాయం భావం నమః శివాయం గానం నమః శివాయం భీమాసురుని పరమేశ్వరుడు భస్మము చేసిన క్షణము శివ ఓం నమః శివాయ భీమేశ్వర జ్యోతిర్లింగముగా శివుడు వెలసి అలరించే హర ఓం నమః శివాయ ప్రణవం నమః శివాయ నాదం నమః శివాయ గానం నమః सदा
శివాయ ఆరాధించిన శ్రేయోదాయకం అని శంకరుడే తెలిపే హర ఓం నమ శివాయ వేదం నమః శివాయ నాదం నమః శివాయ సత్యం నమః శివాయ నిత్యం నమః శివాయ గణదేవతలకు రుద్ర రూపముతో నాయకుడైన శివుడు శివ ఓం నమ శివాయ విశ్వతేజుడు త్రిలోకపాలుడు ఇలలో భక్తిని గాచు హర ఓం నమ శివాయ పుష్పం నమః శివాయ పత్రం నమః శివాయ దీపం నమః శివాయ ధూపం నమః శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నిత్యానందం నమ శివాయం పంచాక్షరి అతి మధురం శివ ఓం నమ శివాయ భవభయహరము శుభయోగకరం పరమశివుని గుణగానం హర ఓం నమ శివాయ గానం నమః శివాయ మధురం నమః శివాయ భావం నమః శివాయ యోగం నమః శివాయ పూర్వ పుణ్యము శంకరుని స్తుతి దయగల దైవము పశుపతి శివ ఓం నమ శివాయ భక్త కోటి శివగాన లహరిలో తేలియాడి తరించే హర ఓం నమ శివాయ ప్రణవం నమః శివాయ నాదం నమః శివాయ భావం నమః శివాయ మధురం నమః శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ 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 శివాయ నమో